అందరికీ నా వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏమి ప్రసరిస్తున్నారు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. 1 పేతురు 2:9 ఈ విధంగా మనకి సెలవిస్తుంది. గొప్ప రాజైన అలెగ్జాండర్ అనే సామ్రాజ్యాలను జయించిన అధినేత ప్రపంచాన్ని జయిస్తూ ఎన్నోసార్లు రాత్రులలో గుడారాలలో తన సైన్యముతో కలిసి పడుకునేవారు. అలాంటి ఒక సమయంలో అతని సైన్యమంతా ఒక రాత్రి ఒక స్థలములో గుడారములు వేసుకుని అందరూ నిద్రిస్తుంటారు. కానీ ఆ రాత్రి అలెగ్జాండర్కి నిద్ర పట్టకపోవడం వలన లేచి గుడారం వెలుపల అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఆ సమయంలో తమ సైన్యానికి కావలి ఉండాల్సిన ఒక సైనికుడు కావలి కాయక నిద్రిస్తూ ఉండటం అలెగ్జాండర్ చూస్తారు. సమాజముగా తన సైన్యములో ఎవరైనా అలా చేస్తే వెనువెంటనే కమాండర్లతో వారిపైన కిరోసిన్ పోయించి నిప్పంటించి కాల్చేసేవారు. అలాంటి సమయంలో అనేకులు మరణించారు కూడా. కానీ ఆ రోజు ఆ విధముగా చేయక అలెగ్జాండర్ నెమ్మదిగా తన ఎద్దుకు నడుచుకుంటూ వెళ్తారు. అలెగ్జాండర్ అతని ఎద్దుకు వస్తుండగా నిద్రిస్తున్న సైనికుడు లేస్తాడు. అలెగ్జాండర్ అతని ఎద్దుకు వచ్చేటప్పటికి సైనికుడు హడలిపోయి పారిపోయిన మొహంతో భయముతో అలెగ్జాండర్ని చూస్తుంటారు. నిర్లక్ష్యంగా తన విధులను నిర్వర్తిస్తున్న అతనిని చూసి, ఇలా డ్యూటీ సమయంలో నిద్రపోతే వచ్చే శిక్ష ఏమిటో నీకు తెలుసా అని అతన్ని అలెగ్జాండర్ అడుగుతారు. తెలుసు సార్ అని భయంతో అతను వదిలివగా అలెగ్జాండర్ని పేరేంటి అని ఆ సైనికుడిని అడుగుతారు. వణుకుతున్న స్వరంతో ఆ సైనికుడు అలెగ్జాండర్ సార్ అని అంటారు. ఆయనను మరొకసారి అలెగ్జాండర్ రెట్టింపు స్వరంతో గట్టిగా నీ పేరేంటి అని అడుగుతారు. అప్పుడు ఆ సైనికుడు నా పేరు అలెగ్జాండర్ సార్ అని చెప్తాడు. ఆ మహాచక్రవర్తి ఆ సైనికునికి నీ పేరైనా మార్చుకో లేదా నీ ప్రవర్తనైనా మార్చుకో అని చెప్తారు. నిర్లక్ష్యంగా తన విధిని నిర్వర్తిస్తున్న ఒక సాధారణ సైనికుడు తన పేరు పెట్టుకుని బాధ్యతారహితముగా ప్రవర్తించిన అతన్ని చూసి ఒక మనిషి అయిన అలెగ్జాండర్ నీ పేరైనా మార్చుకో లేదా నీ ప్రవర్తనైనా మార్చుకో అని చెప్తే రాజులకు రాజు, మహిమాన్వితమైన దేవుడు, అద్వితీయ దేవుడై భూమి యందు పరలోకమందు మరణముపై పాతాళముపై సర్వాధికారము కలిగిన మహోన్నతిని పేరు పెట్టుకునే క్రైస్తవులము అని పిలువబడుతున్న చెప్పుకుంటున్న మనం ఎలా జీవిస్తున్నాం? మన దేవుడు మనల్ని బట్టి ఇంకెంతగా వార్నింగ్ ఇవ్వాలి? ఓ క్రైస్తవ, నేడు నీ ఉన్న చోటికి దేవుడు వచ్చి తన నామాన్ని పెట్టుకుని క్రైస్తవునిగా పిలువబడుతున్న నీ ప్రవర్తన ఎలా ఉన్నది? నన్ను లోకానికి ఎలా కనుపరుస్తున్నావు? నా కోసం ఎలా జీవిస్తున్నావు అని అడిగితే నీ జవాబు ఏమిటి? శరీర క్రియలతో లోకాశలతో జీవిస్తూ దేవుణ్ణి మర్చిపోయి విచ్చలవిడిగా జీవిస్తున్నావా? లేక దేవుని ప్రేమ రుచి చూసి నీ క్రియలలో ఆయన గుణాతిశయములను ప్రచురిస్తూ ఆయనకు మహిమ వచ్చేలా జీవిస్తున్నావా? ఒక్కసారి పరీక్షించుకో, బ్రతుకు సరి చేసుకో. నీ పేరైనా మార్చుకో, నీ బ్రతుకైనా మార్చుకో. దేవుడు ఈ మాట ద్వారా నీ హృదయాన్ని తడుతున్నారని నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. గాడ్ బ్లెస్ యూ అండి.